దేవుడు ఈ భూమి మీదకి దిగి వచ్చినాడు. నశించిన దాన్ని వెతికి రక్షించడానికి మనుష్య కుమారుడు భూమి మీదకి వచ్చాడని బైబిల్ గ్రంథము ప్రకటిస్తా ఉన్నది. దేవుని బిడ్డలారా, నువ్వు చేసిన పాపము ద్వారా ప్రభుని గ్రహించలేకపోతా ఉన్నావు, దేవుణ్ణి తెలుసుకోలేకపోతా ఉన్నావు కనుక నీ కుటుంబంలో సమాధానం లేకోకుండా నీ యొక్క జీవితంలో సమాధానాన్ని కోల్పోతా ఉన్నావు. ఆ ప్రభు అంటా ఉన్నాడు, ఈ క్రిస్మస్ యొక్క ఉద్దేశము సమాధానాన్ని, సంతోషాన్ని ప్రభు ఇవ్వడానికి వచ్చి ఉన్నాడు కనుక ఈ రాత్రికాల సమయంలో ప్రజలందరూ సుఖశాంతుల చేత, ప్రజలందరూ సంతోషము చేత, మన గ్రామ ప్రజలందరూ కూడా సంతోషాన్ని అనుభవించాలని మీ అందరికీ క్రిస్మస్ యొక్క శుభాకాంక్షలు తెలియజేస్తూ, క్రిస్మస్ యొక్క శుభాలు తెలియజేస్తూ మీకు ఈ యొక్క సువార్తను ప్రకటిస్తా ఉన్నాం. హల్లెలూయా, హల్లెలూయా, హ్యాపీ క్రిస్మస్, హ్యాపీ క్రిస్మస్. ప్రభునందు ప్రియమైన గ్రామ ప్రజలకు క్రిస్మస్ శుభాకాంక్షలతో పాటు దేవుని యొక్క ఆశీర్వాదాలు, దీవెనలు దేవుడు మెండుగా దయచేయనుగాక. ఈ సాయంకాల సమయంలో మీ మధ్యలోకి వచ్చినటువంటి శుభ సందర్భం ఏమనగా, ప్రతి మానవుడు పాపం వచ్చేసి పాపంలో వచ్చే జీతమైనటువంటి మరణాన్ని పొందుకుంటున్నాడు. ప్రతి మనిషి చేసిన పనికి ఒక జీతం ఉంటుంది, అలాగే పాపానికి కూడా జీతం మరణం. అలాంటి మరణము ప్రతి ఒక్కరిని, మానవుడు ఎన్నో తన జీవితంలో ఎన్నింటో జయిస్తున్నాడు కానీ చివరికి మరణం మీద పోరాడి ఏదో ఒక రోజున వృద్ధాప్యంలో కావచ్చు, చివరి దశలో కావచ్చు, ఒక రోజున మరణానికి లొంగాల్సిందే, మరణం కింద ఓడిపోవాల్సిందే. అలాంటి మరణాన్ని ఓడించడం కొరకు 2024 సంవత్సరాల క్రితం ప్రభు అయిన యేసు క్రీస్తు వారు దేవాది దేవుడుగా, ఆత్మస్వరూపిగా ఉన్న దేవుడు పరిశుద్ధురాలైనటువంటి కన్యక అయినటువంటి మరియమ్మ గర్భంలో పరిశుద్ధుడుగా, ఏ పాపము లేకుండా, ఏ మానవ ప్రమేయము లేకుండా పరిశుద్ధమైన శిశువుగా జన్మించి 33.5 సంవత్సరాలు పరిశుద్ధంగా జీవించి, చూపులో గాని, మాటలో గాని, ఆలోచనలో గాని, ప్రవర్తనలో గాని ఎక్కడ ఏ పాపము చేయకుండా పరిశుద్ధుడుగా జీవించి పాపపు ముళ్ళైనటువంటి మరణాన్ని విరగొట్టడానికి ఆయన మానవాళి యొక్క పాపం అంతటిని తన మీదకి తీసుకొని, ఆ పాపం వల్ల వచ్చినటువంటి శిక్ష అనగా చేతుల ద్వారా, కాళ్ళ ద్వారా, సమస్తం ద్వారా వచ్చినటువంటి చేసిన పాపానికి శిక్ష తాను శిలువలో భరించి కేవలం ఆయన విశ్వాసం ఉంచడం ద్వారా ఉచితమైన రక్షణ సిద్ధం చేశాడు. ఆ విధంగా ఆయన శిలువలో తన ప్రాణాన్ని పెట్టి మరణించి సమాధి చేయబడి 3వ దినమున ఏ మరణమైతే మానవాళ్ళందరినీ ఓడిస్తుందో అలాంటి మరణాన్ని ఓడించి
మృత్యుంజయుడిగా 3వ దినాన తిరిగి లేచి మానవులందరికీ ఒక నిరీక్షణ కలగజేశాడు. ఆయన మరలా పునరుత్థానుడై ఆ తర్వాత 40 దినాల ఆ విధంగా ఉండి భూలోకంలో ఆరోహణుడై మరలా తిరిగి రాబోతున్నాడు. ఎవరైతే ఆయన విశ్వాసం ఉంచుతారో వారి యొక్క పాపములు క్షమించబడి రెండోదిగా మోక్షరాజ్య వారసత్వపు హక్కును పొందుకుంటారు. ఎందరైతే దేవుని నామం ముందు విశ్వాసం ఉంచెదరో వారందరికీ దేవుని పిల్లలగుటకు అధికారం ఇవ్వబడిందని వాక్యం సెలవిస్తుంది కనుక అట్టి అధికారం మీరందరూ కూడా పొందుకొని పరలోక రాజ్య వారసులుగా హక్కుదారులుగా మీరు జీవించాలని, ఈ లోక వ్యాప్తిలో శాంతి సమాధానం లేనట్టయితే మీ భారభరితమైన హృదయంలోనికి ప్రభువా నా హృదయంలోనికి రా, నా హృదయంలో ఉన్న భారం తొలగించాలంటైతే ఆ హృదయంలోనికి వచ్చి నెమ్మదినివ్వటమే కాదు ఆ తర్వాత మోక్ష రాజ్యాన్ని కూడా మనకు అనుగ్రహిస్తాడు కనుక అట్టి ప్రభు వారి యొక్క సువార్తను మీకు తెలియజేస్తున్నాం. ఏ భేదం లేదు, అందరినీ ప్రేమతో ప్రభువారు తన చేతులు చాచి సృష్టికర్త అయిన దేవాది దేవుడు ప్రేమతో పిలుస్తున్నాడు. ఆయన ప్రేమను తెలుసుకొని ఆ ప్రేమ కలిగిన జీవితాన్ని జీవించాలని ప్రభు పేరట ప్రేమతో మనం చేస్తున్నాను. దేవుడి మాటలు దీవించును గాక. ఆమేన్, ఆమేన్. హ్యాపీ హ్యాపీ క్రిస్మస్, హ్యాపీ హ్యాపీ క్రిస్మస్, మేరీ మేరీ క్రిస్మస్, మేరీ మేరీ క్రిస్మస్. We wish you, we wish you happy happy Christmas, happy happy Christmas. Amen.
శుభాకాంక్షలు తెలియజేస్తూ యేసు క్రీస్తు ప్రభువు వారి గురించి కొన్ని విషయాలు ఆయన గురించి తెలియజేయటకు మేము ముందుకు వచ్చి ఉన్నాము కనుక యేసు క్రీస్తు ప్రభుల వారు 2024 సంవత్సరాల క్రితం ఆయన సృష్టికర్త అయిన దేవాది దేవుడు ఈ భూమి మీదకి నరవతారిగా కన్యమర్య గర్భంలో జన్మించి ఈ లోకానికి 2024 సంవత్సరాల క్రితం ఈ భూమి మీద జన్మించి ఉన్నాడు. ఆయన ఈ భూమి మీదకి రావడానికి కారణం ఏంటంటే మానవుడు నశించిపోతా ఉన్నాడు. మానవుడు సంతోషంగా జీవించలేక అనేక రకాల దుఃఖాలు బాధలు భరిస్తూ తన జీవితాన్ని ఎల్లబుచ్చుకుంటా ఉన్నాడు. కారణం ఏంటంటే మానవుడు పాపముతో బ్రతుకుతా ఉన్నాడు, పాపములో బ్రతుకుతా ఉన్నాడు. ఉదయం లేచిన కాంచి సాయంకాలం వరకు ఎన్నో రకాలైన అబద్ధాలు, మోసాలు, అనేక రకాల పాపాలకి బానిసైపోయి దేవుని యొక్క మహిమను చూడలేకపోతా ఉన్నాడు. దేవుని యొక్క కృపను పొందుకోలేకపోతా ఉన్నాడు. దేవుని యొక్క ఆశీర్వాదాన్ని, దేవుడిచ్చే సంతోషాన్ని అనుభవించలేకపోతా ఉన్నాడు. కారణం ఏంటయ్యానంటే మనము చేసే పాపము దేవుని యొక్క ఆశీర్వాదానికి అడ్డుగా ఉంటా ఉన్నది కనుక మనం చేసే ఈ ప్రతి పాపాన్ని తొలగించడానికి యేసు క్రీస్తు ప్రభువు వారు ఈ భూమి మీదకి వచ్చి ఉన్నాడు. ఆయన రావటమే మరి ప్రజలందరికీ కలగబోయే సంతోషకరమైన వర్తమానాన్ని ఈ లోకానికి మరి తెలియజేస్తూ వస్తా ఉన్నాడు. నీవు నేను మనమందరం కూడా సుఖ శాంతుల చేత వర్ధిల్లాలి అనంటే, మరి సంతోషముగా జీవించాలి అనంటే, ఆ దేవాది దేవుని యొక్క కృపను మనం పొందుకోవాలి అనంటే, మన కుటుంబాలు దీవించబడాలి అనంటే, మన పిల్లలు దీవించబడాలి అనంటే దేవుని యొక్క కృప మన మీద ఉండాలి. ఆ కృప మనం పొందుకోవాలంటే మొదట మనలో ఉంటున్న పాపమును తీసివేసుకోవాలని ప్రభు చెబుతా ఉన్నాడు. ఏ కులం మార్చుకోవటం కానీ లేకపోతే మతం మార్చుకోవటం కానీ కాదు. కానీ దేవుని బిడ్డలారా, యేసయ్య సువార్త, యేసయ్య బోధ, యేసు ప్రభుల వారు మనకు తెలియజేసే మాట ఏంటంటే ముందు నీ యొక్క హృదయాన్ని మార్చుకో, నీ హృదయాన్ని శుభ్రపరచుకోమని దేవుడు చెబుతా ఉన్నాడు. గనుక హృదయము శుభ్రముగా ఉంటున్నప్పుడు, పాపం మనలో లేనప్పుడు దేవుని యొక్క కనికరము, దేవుని యొక్క కృప మన మీద ఉంటది. ఆయన కృప ద్వారా మన కుటుంబానికి ఆశీర్వాదం, ఆయన కృప ద్వారా మన బిడ్డలకి దీవెన, మన పాడి పంటలకి కూడా ఆశీర్వాదకరంగా దేవుడు మలుస్తాడు. గనుక ఇట్టి ఆశీర్వాదాలు, దీవెనలు మన కుటుంబాలు దీవించబడాలి అనంటే యేసయ్య మాట మన జీవితానికి ఎంతో ఆశీర్వాదాన్ని తీసుకొని వచ్చేది. గనుక ఆయన మాటల యందు లక్ష్యం ఉంచండి, ఆయన మాటలు తెలుసుకోవడానికి ఇష్టపడండి, ఆయన యొక్క బోధలు తెలుసుకోవడానికి ఇష్టపడండి. దేవుని బిడ్డలారా, ఏదో గుడ్డిగా నమ్మటము కాదు కానీ దేవుని యొక్క మాటల్ని పరిశోధించి పరీక్షించి తెలుసుకొని దేవుని యొక్క కృపకు పాత్రలు కావాలని మేము అందరం ఆశిస్తూ ప్రార్థిస్తున్నాము. కనుక వీటి అంగీకరించి యేసయ్య మాటకు లోబడి ఉండండి. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించును గాక. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. హ్యాపీ క్రిస్మస్. హ్యాపీ హ్యాపీ క్రిస్మస్. మేరీ మేరీ క్రిస్మస్. మేరీ మేరీ క్రిస్మస్. యేసు యేసు జై బలో క్రీస్తు మహారాజ్.